ఈరోజు మనము హరిహర వీరమల్లు స్టోరీ చూద్దాము. ఇది 17వ శతాబ్దం స్టోరీ. మొఘల్ పాలనలో ప్రజలపై ఔరంగజేబ్ చేసిన అణిచివేతను అడ్డుకోవడమే వీరమల్లు లక్ష్యం. అతని మొఘల్ చేతిలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తిరిగి స్వదేశానికి తెచ్చే యోచనలో ఉంటాడు. దొంగిలించిన ధనాన్ని పేదలకు పంచి మొఘల్స్కి ఢీకొని అడ్డుకునే హీరోగా కనిపిస్తాడు. ఆయన పంచమ్ని ఎలా కలిశాడు అనేది చూద్దాము. పంచమి నిధి అగర్వాల్, ఆమె హీరోయిన్. ఆమె ఒక రాజవంశాధిపతి చేతిలో బంధించబడి ఉంటుంది. వీరమల్లు కోహినూర్ కోసం చిన్ని డోరాతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ పంచమ్ని రక్షించడం అనేది అతని వ్యక్తిగత లక్ష్యం. వీరమల్లు మిషన్ సమయంలో పంచమిని కలుస్తాడు. ఆమెను కాపాడడానికి తన ప్రాణాలు కూడా లేకుండా పోరాడతాడు. వీరమల్లు లక్ష్యాలు ఏంటంటే మొఘల్స్ అహంకారానికి గట్టిగా తిప్పికొట్టడం, దానిలో భాగంగానే కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడం, పంచమిని విముక్తి చేయడం, రాజు నుంచి ప్రజలను రక్షించడం, రాజు దగ్గర ఉన్న ధనం పంచి ధర్మాన్ని కాపాడటం పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనం ఈ మూవీలో చూస్తూ ఉంటాము. సినిమాలో వీరమల్లు పుట్టిక, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా చూపించలేదు. అతన్ని నది ఒడ్డున తేలాడుతున్న శిశువుగా కనుక్కుంటాం మనం. అతని కథ పౌరాణిక గాథలా చూపించి అతని ప్రత్యేక వంశపారంపర్యం లేదనే భావనను ఇచ్చారు మూవీలో. స్టోరీ లైన్ చూసుకుంటే 1670వ సంవత్సరంలో ఔరంగజేబ్ పాలనలో దక్షిణ భారతంలో చీకటి వ్యాపిస్తోంది. భక్తి మార్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. అందరినీ ముస్లింగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. దేవాలయాల ధ్వంసం, మతపరమైన ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. చార్మినార్ ప్రాంతం మొఘల్ సైనికుల కాలి కింది జనాల గౌరవం నలిగిపోతుంది. ఇలాంటి కాలంలో ప్రజలకు ఒక కిరణం కనిపిస్తుంది శంభునాథ్ రూపంలో. హైదరాబాద్ బయట ఒక పల్లె బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంభునాథ్ చిన్ననాటి నుంచే ధర్మాన్ని, ధైర్యాన్ని గ్రహించాడు. గురువు దగ్గర ఖడ్గ విద్య, యోగ విద్య నేర్చుకున్నాడు. అతడు పెంచిన తండ్రి మాట ధర్మమే నిజమైన శక్తి అనేది స్థిరంగా నాటుకుపోయింది ఆయన హృదయంలో. ఒక రోజు గ్రామంలో ఒక పూజారి ఇంట మొఘల్ సైనికులు తగలబెడతారు. అక్కడ కుటుంబం కేకలు వినిపిస్తే శంభునాథ్ సహించలేడు. ఆ రాత్రి ఆలయంలో నిలబడి శపథం చేస్తాడు. హరహర శంభో, నేను నా ప్రజల ధర్మాన్ని కాపాడుతాను. ప్రాణం పోయినా నిష్ప్రయోజనం కాదు. అతను చిన్న బృందంతో పోరాటం మొదలు పెడతాడు. పర్వతాల్లో శిక్షణ తీసుకుంటాడు. యువకులకు శిక్షణ ఇస్తాడు. దండయాత్రలు చేస్తూ మొఘల్ క్యాంపులు ధ్వంసం చేస్తూ ఉంటాడు. ప్రతి గ్రామం ఆయన పేరు గొంతెత్తు పాడుతుంది. శంభునాథ్ ధర్మసేన. ఒకరోజు అతని బృందం చార్మినార్ వద్ద మొఘల్ జెండా కింద ధరలకు ఎదురు నిలుస్తుంది. సైనికులు కానీ శంభునాథ్ ఒక్కడే పోరాడతాడు వాళ్ళతో. ఆ ప్రాంతం అంతా నరకంగా మారిపోతుంది. రక్తంతో తడిసిపోతుంది. చివరికి జెండా కింద నుండి దేశ జెండా ఎగురుతుంది. ఔరంగజేబ్ కోపంతో ఉప్పొంగిపోతాడు. ఆ యువకుడిని జీవించి ఉండనివ్వకూడదు. అతని కోసం ప్రత్యేక దళం పంపిస్తాడు. కానీ శంభునాథ్ ఎప్పటికీ ముందు చూపుతో ప్రతి దాడిని ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సినిమాలో మనము మొఘల్స్ యొక్క దౌర్జన్యాలను చూస్తూ ఉంటాము. ఇక్కడ ఎమోషనల్ మలుపు ఏంటంటే ఆయనకు సహాయపడే యువతిగా మేఘనా కనిపిస్తారు. ఆమె ప్రయాణానికన్నా ఎక్కువ దేశభక్తి కలిగినది. ఒక దాడిలో ఆమె తన ప్రాణాన్ని కూడా కోల్పోతుంది. ఆమె చివరి మాటలు, మీ పోరాటం నాకు గర్వకారణం, ఇది ఆగకూడదు. తీవ్రమైన పోరాటాల తర్వాత శంభునాథ్ అడవుల్లోకి వెళ్తాడు. ఈ సినిమాలో ఆయన యానిమల్స్తో మాట్లాడతాడు హృదయంతోనే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.